Hello, hi everyone, welcome to the maths class. So today we are going to solve some more questions. So first question is the sum and product of the zeros of the polynomial x square minus 3 are respectively. So sum and product. What is a quadratic polynomial? First formula చూద్దాము. ax square plus bx plus c. మరి what is the sum of the zeros? Sum of the zeros is equal to minus b by a. అంటే here observe a అంటే x square coefficient, b is the x coefficient, constant term is equal to c. So product of the zeros is equal to c by a. సో దిస్ ఈజ్ మనకు మెయిన్ ఫార్ములా. ఇక్కడ మనకు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఇచ్చింది కదా, ఎక్స్ స్క్వేర్ ఇక్కడ బీ టర్మ్ లేదు కాబట్టి 0 పెట్టుకోండి, 0x మైనస్ 3. సో హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కదా, బి ఈజ్ ఈక్వల్ టు 0, సి ఈజ్ ఈక్వల్ టు 3. ఇవి రాసుకున్నాక ఇప్పుడు మనం ఏం అడిగిండు, సమ్ అండ్ ప్రోడక్ట్. సమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ ద సమ్ ఫార్ములా మైనస్ బి బై ఏ కదా, మైనస్ బి అంటే ఇక్కడ 0 ఇచ్చింది కాబట్టి 0/1, మైనస్ 0/1 అంటే 0నే వస్తుంది. సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 0. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ, సి అంటే 3/1, సో 3/1. ఓకేనా. సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ సి ఈజ్ ఈక్వల్ టు -3 రా, సి ఈజ్ ఈక్వల్ టు -3 అంటే 0, -3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి if the zeros of a quadratic polynomial are equal magnitude but opposite in sign అన్నాడు. అంటే ఇక్కడ జీరోస్ ఏమనుకోవాలి, ఒకటి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అనుకోండి, ఈక్వల్ అన్నాడు కాబట్టి సేమ్ ఇదే ఉంటుంది. బీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సిగ్నల్ అన్నాడు కాబట్టి మైనస్ ఆల్ఫా. సో ఇక్కడ కండిషన్స్ ఇచ్చిండు కొన్ని. ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్ ఈజ్ 0. ప్రోడక్ట్ ఏస్ ఆల్ఫా ఇంటూ మైనస్ ఆల్ఫా ఏమవుతుంది, మైనస్ ఆల్ఫా స్క్వేర్, కాబట్టి ఇది 0 కాలేదు. సమ్ ఆఫ్ ఇట్స్ జీరోస్ ఈజ్ 0, సమ్ చేయండి. ఆల్ఫా ప్లస్ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 0 అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ వన్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రటిక్ పాలినామియల్ ఈజ్ 0 అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చిండు, బీటా కనుక్కోమంటుండు. ఇక్కడ బీటా ఈజ్ ఈక్వల్ టు దెన్ ద అదర్ 0 ఈజ్, బీటా ఎంత అని అడుగుతుండు. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. సో మనకి ఇక్కడ ఇందాక సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా చేసుకున్నాం కదా, సమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటిది, మైనస్ బి బై ఏ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు అంటే వన్ ఆఫ్ ద జీరో కదా, 0 ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ బి బై ఏ. సో హియర్ అబ్జర్వ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకున్నానా, ఇక్కడ మనకు ఒక జీరో అయినప్పుడు, ఒకటి 0 ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, మైనస్. మనకి ఇక్కడ ఎంత ఇచ్చిండు, మైనస్ బి బై ఏ, మైనస్ బి బై ఆల్ఫా ప్లస్ అనదర్ 0 ఈజ్ మైనస్ బి బై ఏ అవుతుంది. సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములానే అవుతుందని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ద పాలినామియల్ హూ జీరోస్ ఆర్ -5 and 4. ద పాలినామియల్ హూ జీరోస్ ఆర్ -5 and 4. సో ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -5, బీటా ఈజ్ ఈక్వల్ టు 4. మరి ఈ రెండిటికి మనకు జీరోస్ ఇచ్చినప్పుడు క్వాడ్రటిక్ పాలినామియల్ ఫార్ములా తెలుసు. అదేంటి చూడండి, వాట్ ఈస్ ద ఫార్ములా, కే ఆఫ్ ఎక్స్ స్క్వయర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. నోట్స్ కూడా రాసుకోవాలి మీరు విన్న తర్వాత. కే ఆఫ్ ఎక్స్ స్క్వయర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి, -5 ప్లస్ 4, ఎక్స్ ప్లస్ -5 ఇంటూ 4. సో దట్ ఈక్వల్స్ ఏమవుతుంది, కే ఆఫ్ ఎక్స్ స్క్వయర్ -1 అంటే -1x, ఇది -20 అవుతుంది. సో ఫైనల్గా ఇక్కడ రాస్తున్నా చూడండి, కే ఆఫ్
ఎక్స్ స్క్వయర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ మైనస్ 20 అంటే ఇఫ్ కే ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మనకు డినామినేటర్స్ ఏం లేవు కాబట్టి ఇఫ్ కే ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 20. సో హియర్ అబ్జర్వ్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దీనికి ఫార్ములా ఉంటుంది. ఈ ఆల్ఫా 2 జీరోస్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంతకుముందు టైప్ క్వశ్చన్ వచ్చింది. ఇఫ్ -1 ఈజ్ ఏ జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1 అనుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ మనకు పాలినామియల్ ఏమి ఇచ్చిండు ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x మైనస్ 8. దెన్ ద అదర్ జీరో ఈజ్ అంటే బీటా కనుక్కోమంటున్నాను. బీటా కనుక్కోమంటున్నాను. 2 జీరోస్ ఉంటాయి కదా, ఒకటి ఆల్ఫా ఒకటి బీటా అనుకుంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1 ఇచ్చిండు, బీటా కనుక్కోమంటుంది. సో మనం రాసుకోవాల్సింది ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి అంటే ఏంటిది ఎక్స్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ కదా 7, సి ఈజ్ ఈక్వల్ టు -8. సో ఇక్కడ మనం ఇందాక ఏ ఫార్ములా యూజ్ చేసినాం సమ్ ఆఫ్ ద జీరోస్ ఏది యూజ్ చేసినా వస్తుంది చూద్దాము. ఆల్ఫా ఇంటూ బీటా చూద్దాం. ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ C/A కదా -1 ఇంటూ బీటా, సి అంటే ఎంత నాన్న -8/1. సో బోత్ సైడ్స్ మైనస్ విల్ కట్ క్యాన్సల్. బీటా ఈజ్ ఈక్వల్ టు 8. సో అనదర్ జీరో ఈజ్ 8. ఓకేనా? అంటే మనం ఆల్ఫా ప్లస్ బీటా యూజ్ చేసినా కూడా వస్తుంది. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/, అంటే -7/1 అంటే 7 వస్తుంది. సో ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మనం ఇంతకుముందు ఏమనుకున్నాం -1 అనుకున్నాం కదా, -1 ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 7. ఓకేనా? -1 కదా, బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ బీటా ఈజ్ ఈక్వల్ టు -1 అటు పోతే ఏమవుతుంది బీటా ఈజ్ ఈక్వల్ టు 7 + 1 అంటే ఇక్కడ రాంగ్ వస్తుంది 8. 8 ఈజ్ ద రైట్ ఆన్సర్. 8 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? బీటా ఈజ్ ఈక్వల్ టు -1 అటు పోతే 7 + 1 8. అంటే బోత్ మెథడ్స్ ఏదో ఒక మెథడ్ ఫాలో అవ్వండి. ఆల్ఫా ప్లస్ బీటానైనా తీసుకొని చేయండి, ఆల్ఫా ఇంటూ బీటా అని తీసుకొని చేయండి. ఓకేనా? 8 వస్తుంది. ఇక్కడ మనం ఇంపార్టెంట్ ఏంటంటే కోఎఫిషియంట్స్ రాసుకోవడం ఇంపార్టెంట్, ఫార్ములా రాసుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సో సేమ్ అదే క్వశ్చన్, మీకు ప్రాక్టీస్ ఎక్కువ అవుతుంది. ఇఫ్ 1 జీరో ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ 6. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమి ఇచ్చిందానా రాసుకుందాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 6. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 6. ఇక్కడ మనం రాసుకోవాల్సింది ఏంది ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఉండే కోఎఫిషియంట్ 1, బి ఈజ్ ఈక్వల్ టు -5, సి ఈజ్ ఈక్వల్ టు -6. సో ఇక్కడ 1 0 ఇచ్చింది నాన్న, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 6 ఇచ్చిండు, బీటా కనుక్కోమంటుండు. చెప్పండి మనం ఏ ఫార్ములా యూజ్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ సమ్ ఆఫ్ ద జీరోస్ -b/a కదా, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 6 ఇచ్చింది కాబట్టి రాద్దాం. బీటా -b/a మైనస్ ఆఫ్ -5/1 దట్ ఈక్వల్స్ టు 5 అవుతుంది. ఈ 5 అటు తీసుకపోతే బీటా ఈజ్ ఈక్వల్ టు 5 - 6 దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది -1. సో ఇక్కడ బీటా ఈజ్ ఈక్వల్ టు -1 ఆప్షన్ ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనకు 2 జీరోస్లలో ఒక జీరో ఇచ్చి ఇంకో జీరో కనుక్కోమంటే ఈ విధంగా చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి if alpha and beta are the zeros of the polynomial. If alpha and beta are the zeros of the polynomial. సో ఇక్కడ మనకు పాలినామియల్ ఏమి ఇచ్చింది x² + px + q. దెన్ పాలినామియల్ హ్యావింగ్ 1/α and 1/β యాజ్ ఇట్స్ జీరోస్. సో ఇక్కడ మనం ఏం కనుక్కోమంటుంది ఇక్కడ 1/β qx² + px + 1 qx² మైనస్ px + 1 qx² - px + 1 qx²
ప్లస్ పిఎక్స్ మైనస్ 1. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏమి ఇచ్చిన్నాను, గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ పిఎక్స్ ప్లస్ క్యూ. మరి ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుందో చూద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ఏంటి నాన్న? వాట్ ఈజ్ ద ఫార్ములా? మైనస్ బి బై ఏ కదా. మైనస్ బి బై ఏ అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు రాసుకుందాం నాన్న. ఇక్కడ రాద్దాము. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు పి, సి ఈజ్ ఈక్వల్ టు క్యూ. సో ఇక్కడ రాస్తే ఏమవుతుంది? మైనస్ పి బై 1 అంటే మైనస్ పి. మరి సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏమవుతుంది? ఆల్ఫా బీటా సి బై ఏ కదా. సి అంటే ఎంత? క్యూ. క్యూ బై 1 అంటే క్యూ, ఇది పి. సో ఇది మన క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములా తెలుసు కదా మనకు. వాట్ ఈస్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్? ఇప్పుడు ద పాలినామియల్ హ్యావింగ్ 1 by alpha and 1 by beta. So what is the quadratic polynomial general form? K of x square minus ఈ రెండు జీరోస్ ఉన్నాయి కదా. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే 1 by alpha plus 1 by beta of x 1 by alpha. Product of the zeros 1 by alpha 1 by beta. సో దట్ ఈక్వల్స్ టు సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ డినామినేటర్ ఆల్ఫా ఇంటూ బీటా. మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ 1 by alpha బీటా. సో దీనిలో మనం ఇందాక వచ్చినాయి కదా, సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ఏమొచ్చింది ఇందాక? మైనస్ పి. ఆల్ఫా బీటా ఏమొచ్చిందన్న? క్యూ వచ్చింది కదా. ఇక్కడనే ఇళ్ళకి వెళ్ళి తీసుకున్నాం కాబట్టి. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. కే ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ పి బై క్యూ మైనస్ ప్లస్ ఇది ప్లస్ 1 by క్యూ. సో ఇక్కడ ఫైనల్గా మనం చేద్దాము. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ పి బై క్యూ ప్లస్ 1 by క్యూ. ఇక్కడ క్యూ డినామినేటర్ కాబట్టి ఎల్సిఎం చేస్తే క్యూ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. క్యూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ పిఎక్స్ ప్లస్ 1 వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. If f of x is equal to ax square plus bx plus c has no real zeros, so and a plus b plus c and it 0, then అప్పుడు రియల్ జీరోస్ అన్నప్పుడు మన కండిషన్స్ ఏముంటాయి అని అంటే, ఇక్కడ సి అనేది కాన్స్టాంట్ అనేది నెగిటివ్ నంబర్, సి అనేది నెగిటివ్ నంబర్ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి.